చేంజింగ్ నవ్ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఓన్లీ 2 things ఫర్ అస్ టు డూ, ఇంజనీరింగ్, డాక్టర్, కుదిరితే ఎవరన్నా ఒక లాయర్. బట్ యూ బ్యాక్ ఇన్ దట్ ఎరా యూ పిక్డ్ మైక్రోబయాలజీ. నేను పిక్ చేసుకోలేదు, చెప్తే ఇక్కడ నవ్వుతారో మీరు. కానీ ఇక్కడ చిన్న స్టోరీ ఉంది, ఇది చెప్తే ఇప్పుడు ఎంతమంది అని తిడతారో. కానీ ఏమైందంటే నాకు ఐ హేటెడ్ మ్యాథ్. ఐ హేటెడ్ అంటే ఇక చెప్పలేను, అంత హేటెడ్ అనమాట మ్యాథ్ అంటే. సో ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు పాస్ అయ్యి బయటపడతామా, జీవితంలో మ్యాథ్ అనేది చూడదు. ఎందుకంటే నాకు ఒకటి అర్థం కాకపోతుంది, ఈరోజు కూడా అర్థమవుతలేదు. వాళ్ళు నేర్పిన ఆ కాస్ తీటాలు, సైన్ తీటాలు నిజంగా ఎవరికి అవసరం పడ్డాయి? నాకు ఇప్పటివరకు 50 ఏళ్ళకి వచ్చిన నేను ఎక్కడ అవసరం పడలే. నాకు పైథాగరస్ థియరం నాకు ఎక్కడ అవసరం పడలే. మరి ఎందుకు నేర్పించిండ్రు, ఎందుకు సావగొట్టిండ్రు, ఎందుకు నన్ను అప్పుడు సతాయించిండ్రు, ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. సో మై ఓన్లీ పర్పస్ ఇన్ లైఫ్ బ్యాక్ దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th and 10th వాజ్ ఇది జల్దీ కంప్లీట్ చేసుకొని, అంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని నేను మ్యాథ్స్ నుంచి తప్పించుకోవాలని ఎజెండాతో పోతుంటే ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అయితే నేను అక్కడ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను 8th, 9th, 10th ఇక్కడ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఇన్ హ్యాబిట్స్. సో ఎంత సింగిల్ మైండెడ్ ఫోకస్ ఉండే అంటే మళ్ళీ మా ఫాదర్కి మదర్కి ఐడియాస్ వస్తాయి, మళ్ళీ మనం ఎంపీసీఓ బైపీసీఓ అంటారు అని చెప్పి నేను ఆయనతో పోయి అక్కడ కోటీలో హ్యాబిట్స్లో రోడ్ల మీద పుస్తకాలు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు. పోయి ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ 4-5 బుక్స్ పట్టుకొచ్చి మా ఇంట్లో మా ఫాదర్ కూర్చునే టేబుల్ మీద పెట్టినా. పొజిషనింగ్ స్ట్రాటజిక్. సో he came, he saw, he's like, what is this? I said, I'm very interested in liberal arts. అప్పుడు లిబరల్ ఆర్ట్స్ అనపోతున్నాయి, ఏమంటున్నది సిఈసి, హెచ్ఈసి. అంటే ఆయన అన్నారు ఎందుకు అన్నారు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్న, మనం చెప్పలేం కదా మ్యాథ్ రాదు అని. సో ఈ సైడ్ ఓకే నీ ఇష్టం రా అన్నారు. అన్నాక ఓకే మంచిగా లిబరల్గా ఆయనది ఏముండే అంటే కాన్సెప్ట్, నువ్వు సివిల్ సర్వెంట్ కావాలి, యూపీఎస్సీ రాయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది ఆయనకు ఒక ఖ్వాయిష్. సో నో ప్రాబ్లం డాడీ చేస్తా అని చెప్పిన. మనకు అప్పుడు తెలియదు కూడా తెలియదు, ఆ నిమిషానికి ఆ రోజుకి చెప్పేస్తే ఆ రోజుకి ఇంకా మళ్ళీ సతాయించారని చెప్పిన. తమాషా ఏమైందంటే ఈ లోపల ఇక్కడ అప్లై చేసిన ఒక 4-5 కాలేజీలలో మా ఫ్రెండ్స్ అందరు అప్లై చేస్తుండే. ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఉంటుండే అప్పుడు కాలేజీలని, దాని పేరేంది, సిద్ధార్థ అని ఒకటి ఉంటుండే, గౌతమి అని ఒకటి ఉంటుండే, రకరకాలు ఉంటుండే. ఇప్పుడు పోయినాయో కానీ. సో వచ్చినాయి, అందులో సీట్లు వచ్చినాయి. 10th మార్కులు డీసెంట్గా వచ్చినాయి, అందులో సీట్ వచ్చింది. పోయి జాయిన్ అయిటోనే. ఈ లోపల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో. వాడు కళ్యాణ్ అని, ఇప్పుడు మొత్తం పేరు చెప్తే బాగుండదు కానీ వాడి పేరు కళ్యాణ్. వాడు విజ్ఞాన్ కాలేజ్లో పోయి జాయిన్ అయ్యింది. వాడు జాయిన్ అయ్యి వానికి ఏదో ఆస్తమానం, వీడు కాదు ఇలా లేడు వాడు, ఆస్తమానం కీస్తమానం ఏదో ఉండేవానికి. సో వాడు వచ్చిండు. నేను అప్పటికి ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యి నేను కూడా ఫీజు కట్టినా, ఇంకా కాలేజ్ పోలే. వాడు వచ్చినాక వాడు ఏదో బిల్డప్ ఇచ్చిండు నాకు. అరే ఇక్కడ ఏముంటావు రా, అంత మంచిగా ఉంది, హాస్టల్ ఉంది, అంత ఫన్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు. నేను అనవసరంగా టెంప్ట్ అయినా.